అరుణాచల శివ ప్రస్తుతం అయితే మనం త్రివేణి సంగమంలో ఉన్నామన్నమాట. ఇది రెండో రోజు. ఈ రోజు అసలు చాలా స్పెషల్ డే అన్నమాట. అసలు లైఫ్లో కూడా ఎక్స్పెక్ట్ చేయలేరు మీరు. యాక్చువల్గా ఏంటంటే మనకి సౌరమండలంలో ఉన్నటువంటి రాసులన్నీ కూడా ఒకే వరుసలో వచ్చిన రోజు అన్నమాట. అలాంటి రోజున త్రివేణి సంగమంలో ప్రయాగరాజ్లో కుంభమేళాలో మనం స్నానం చేయడం అంటే అది పూర్వజన్మ అదృష్టం అని చెప్పేసి చెప్పొచ్చు. సో కొన్ని కోట్ల మంది అయితే ఈరోజు స్నానాలు చేస్తూ ఉన్నారు అన్నమాట. పైన మీకు కనబడుతుందో లేదో తెలియదు కానీ నేను ఒకసారి మొబైల్లో మీకు చూపిస్తాను. క్లియర్ కట్ ఎక్స్ప్లెనేషన్తో మన కుంభమేళాలో అయితే స్నానం చేస్తూ ఉన్నాము. ఇది మనకు ఆకాశంలో జరిగినటువంటి మహా అద్భుతమైన సన్నివేశం అని చెప్పొచ్చు. ఒకే కక్షలోకి 12 రాసులు రావడం కూడా అసలు ఆస్ట్రాలజికల్ మార్వెల్ అన్నమాట. మనకి పురాణాల్లో చదువుకుంటాము. రామాయణంలో రావణాసురుడు తన కొడుకైనటువంటి ఇంద్రజిత్తుని పుట్టించే సమయంలో ఈ విధంగా రాసులన్నీ కూడా ఒకే కక్షలో పుట్టిపించడం వలన అతను అజేయుడయ్యాడు అని చెప్పేసి మనకి పురాణాలు చెప్తున్నాయి. అలాంటి సందర్భము ఇప్పుడు మళ్ళీ వచ్చిందన్నమాట. సో అలాంటి సమయంలో మనం కుంభమేళాలో స్నానం చేయడం అన్నది పూర్వజన్మ అదృష్టము. మీరు చూడొచ్చు ఒకే కక్షలో 12 రాసులు కూడా ఏ విధంగా ఉన్నాయో. మీరు చూసారు కదా, ఇంత స్పెషల్ డే అన్నమాట ఈరోజు. మనం అలాంటి కుంభమేళాలో ప్రయాగరాజ్లో మనం స్నానం చేస్తున్నాం అంటే అసలు నిజంగా ఇక్కడ స్నానం చేసే వాళ్ళందరిది కూడా వాళ్ళ జన్మ తరించిపోయినట్లే. హౌ యూ నో అబౌట్ కుంభమేళా? లాంగ్ టైం. నీళ్ళు లేదు అసలు, మామూలు కూలింగ్ లేదు అనమాట. మొత్తం పట్టుకపోతుంది అసలు. ఇంతసేపు తిరిగిన ఆ ఒళ్ళు నొప్పి మొత్తం 3 డుక్కీలు కొట్టేసరికి మొత్తం పోయింది. సో ఇక్కడ నుంచి మళ్ళీ ఇంకొక 7-8 కిలోమీటర్లు నడిచాలన్నమాట మన స్టేకి. ప్రయాగలో సూర్యాస్తమయం ఎంత అద్భుతంగా ఉందో కదా. ఎర్లీ మార్నింగ్ లేచేసరికి రోడ్లన్నీ కూడా అసలు మట్టే లేకుండా క్లీన్ చేసి పెట్టేస్తున్నారు. మీరు చూడవచ్చు ఎంత అద్భుతంగా వాళ్ళ పనితీరు ఉందో. అరుణాచల శివ ప్రజెంట్ అయితే త్రివేణి సంగం దగ్గరికి వెళ్తున్నాం అనమాట. అక్కడ ఏ విధంగా ఉన్నాయి పరిస్థితులు, స్నానాల ఘాట్లు ఏ విధంగా ఏర్పాటు చేస్తున్నారు, నిన్న నేను అంతా కూడా ఇక్కడ ఉన్నటువంటి విశేషాలని మొత్తం వీడియో రూపంలో చెప్పున్నాను. సో ఇప్పుడు మొత్తం కూడా ఆడియో రూపంలో ఒకే దగ్గర నుండి మొత్తం ఇన్ఫర్మేషన్ ఇచ్చాను అనమాట. ఇప్పుడు వీడియో రూపంలో ప్లేసెస్ని చూపిస్తూ మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను. ఇది ఒక బ్రిడ్జ్ అనమాట. ఇలా ఈ నదిని దాటడానికి 3 బ్రిడ్జ్లు అయితే ఉంటాయి. ఒక బ్రిడ్జ్ అయితే వెహికల్స్ దాటడానికి మాత్రం వరకు పెట్టేస్తున్నారు. సో మేము 24 సెక్టార్ నుంచి త్రివేణి సంగం దగ్గర చెప్తున్నాం అనమాట. దాదాపుగా ఒక 6 కిలోమీటర్స్ ఉన్నట్టుంది. నడిచే వెళ్ళాలి, ఎవరైనా కూడా నడిచే రావాలన్నమాట. 3 నదులు కలిసి వెళుతున్నటువంటి ఈ పీపా బ్రిడ్జ్ పైన నడిచి వెళుతుంటే జీవుడి యొక్క కర్తవ్యం అయితే గుర్తొస్తుందన్నమాట. చుట్టుపక్కల ఎంతోమంది హ్యాపీగా జాలీగా నడిచి వెళ్తున్నా కూడా ఒక తెలియని నైరాస్యము, ఒక మౌనము మనసుని అలా అంటుకుంటూ పోతూ ఉంది. మధ్యలో చిన్న రిపేర్లు కూడా అప్పటికప్పుడు స్పాట్లో చేసేస్తున్నారు అనమాట వీళ్ళు. నిన్న ఒక 20 కిలోమీటర్లు నడిచి ఈరోజు మళ్ళీ ఇంకో 20 కిలోమీటర్లు నడవడానికి వెళ్తున్నాము. మీరు అక్కడ చూడండి, ఆ త్రివేణి సంగం దగ్గర కంటే దాదాపు ఒక 7 కిలోమీటర్లు అన్నమాట. అప్ అండ్ డౌన్ మొత్తం తిరగడానికి చినికి చాట్ అయిపోతుంది. మన ఫ్రెండ్స్ వీళ్ళు సాయి, నాగరాజ్ అనమాట. ఇక్కడికి వచ్చిన తర్వాత మనకి పరిచయం అయ్యారు. సో ఇప్పుడు మేమంతా కలిసి ప్రయాగరాజ్ని ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం. ప్రజెంట్ అయితే మేము 24 సెక్టార్ నుండి జనాశ్రయ స్థల అనే ప్రదేశం నుండి ఆ పీపా బ్రిడ్జ్ దాటుకొని అవతలకు వచ్చామన్నమాట. అలా అవతలకు వస్తేనే మనకి సంగమానికి వెళ్ళే దారి ఉంటుంది. సో ఫస్ట్ మనం ఆ బ్రిడ్జ్ అయితే దాటుకోవాలి. మన నాగరాజు గారికి ఇక్కడ రావడానికి ఎంత ఖర్చు అయిందంటే 500 రూపాయలు. 500 రూపాయలు ఖర్చు అయిందనమాట. ఇక్కడ ఫుడ్ అంతా కూడా ఫ్రీ ఫ్రీ ఫ్రీ. అన్వేష్ చెప్పినట్టు చవక. ఓన్లీ బెడ్కి మాత్రమే 100 రూపీస్. బెడ్కి మాత్రమే 100. విజయవాడ టు సికింద్రాబాద్ 130 రూపీస్. దాని తర్వాత సికింద్రాబాద్ టు ప్రయాగరాజ్ 375. అండ్ లోకల్ ట్రాన్స్పోర్టేషన్ అంతే. అయితే 500తో నిన్న బడ్జెట్ లో
ప్రయాగరాజ్కి వచ్చాను అనమాట. నిన్నటి నుంచి ఎన్ని కిలోమీటర్లు నడుచుంటారు మీరు ఇద్దరు? 20 కిలోమీటర్స్ పైనే. 20 కిలోమీటర్స్ పైన. ఇప్పుడు మళ్ళీ ఇంకో 20 కిలోమీటర్స్ నడవడానికి వెళ్తున్నాం. ఇక్కడికి వచ్చారంటే నడకనమాట. నడిచి అసలు నిన్నైతే ఒక ఫీవర్ వచ్చిన టైం అయిపోయింది నాకు. అసలు నైట్ చలి అయితే మామూలుగా లేదు. నాగరాజు గారు అయితే నైట్ అంతా మేలుకొని జాగారం చేస్తున్నారు. మనము నడిచి వెళ్ళే దారిలో అంతా కూడా ఈ విధంగా చిన్న చిన్న విన్యాసాలు అయితే మనకు కనబడుతూ ఉంటాయి. ఇక్కడ దుమ్ము భయంకరంగా ఎగురుతుందన్నమాట. అందుకు రోడ్లన్నీ కూడా తడుపుతూ ఉన్నారు. సో అది కూడా మనకి బురద కూడా పైకి ఎగురుతూ ఉంటుంది. చాలా వరకు గుర్తుపెట్టుకోండి, సోమేశ్వర్ ఆ పీపా బ్రిడ్జ్ అక్కడ నుండే మనం దాటాల్సి ఉంటుందన్నమాట. సో దారిలో వెళ్ళే దగ్గరలో అన్ని చోట్ల కూడా ఈ విధంగా అన్నదానాలు చేస్తూనే ఉంటారు. ఆ అన్నదానం పాయింట్ దాటిన ఇంకో 20 మీటర్స్లో మళ్ళీ విస్తరాకుల్లో పెడుతున్నారన్నమాట. రైస్ పప్పు పెడుతున్నారు. సో కొంచెం ముందుకు దాటి వెళ్ళిన తర్వాత మళ్ళీ సిక్కులది అమృత్సర్ నుంచి వచ్చారన్నమాట. వాళ్ళ క్యాంప్ బేస్ ఆఫీస్ ఇది. సో వాళ్ళు కూడా ఈ విధంగా స్టీల్ ప్లేట్లో రోటీ, పూరి, రైస్ ఇవన్నీ కూడా చాలా అద్భుతంగా వడ్డన చేస్తూ ఉన్నారు. సో మీరు ఎక్కడ కూడా రైస్కి ఇబ్బంది పడాల్సిన అవసరం ఉండదు. సో కాకపోతే కొంచెం నార్త్ స్టైల్ ఫుడ్ దొరుకుతుంది. సో మీరు కొంచెం అడ్జస్ట్ అవ్వగలిగితే మీరు బాగానే ఇక్కడ తినేసి వెళ్ళొచ్చు అనమాట. ఇది వేరే క్యాంపు. మళ్ళీ అది దాటిన తర్వాత ఇంకో 20 మీటర్స్లో మళ్ళీ ఈ విధంగా. సో కొంతమంది సాధువులకే సపరేట్గా పెట్టే బేసులు కూడా ఉన్నాయి. సో మీరు సాధువులు అయితే మీరు అక్కడ కూడా తినేసి వెళ్ళొచ్చు అన్నమాట. సో చాలామంది సాధువుల గూడాల్లో కూడా వాళ్ళు రైసులు ప్రసాదాలు అయితే పెడుతూ ఉన్నారు. అన్న మళ్ళీ తీసుకున్నా వీడియో తీసి. ఈ స్వామి ఆశ్రమంలో అయితే వేడిగా అప్పుడే చేసి చాలా మంచి క్వాలిటీగా చేసి పెడుతున్నారు అన్నమాట. కచోరీ, చనా మసాలా కర్రీ, అలాగే రైస్ కూడా పెడుతూ ఉన్నారు. సో మీరు ఎన్ని అయితే అన్నీ తినేసి వెళ్ళొచ్చు అన్నమాట. దానికేం ఇబ్బంది లేదు. మీరు కూడా దానికి స్పాన్సర్ కూడా చేయవచ్చు. అలాగే హల్దీరామ్స్ మీకు తెలిసిందే, ఆ ఫుడ్ ప్రోడక్ట్స్ అన్నీ కూడా అక్కడ బేస్ పెట్టి అమ్ముతున్నారన్నమాట. సో ప్రజెంట్ అయితే మనం 20 సెక్టార్ల దగ్గరికి వెళ్తున్నాము అఘోరాలని చూడడానికి. ఈ 19-20 సెక్టార్లో ఫుల్గా కూడా అందరూ అఘోరాలు, నాగసాధువులే కనబడతారన్నమాట. వాళ్ళకి సంబంధించినటువంటి ఆశ్రమాలు, అఖాడా ఆశ్రమాలు అంతా కూడా 19-20 అక్కడ ఉంటాయి. సో అంతా కూడా బ్రిడ్జ్ అవతల ఉంటుందన్నమాట. మీరు ఆ విషయాన్ని గమనించండి. మేము స్టార్ట్ అయిన పాయింట్ నుంచి దాదాపుగా ఇక్కడి వరకు కూడా ఒక 5 కిలోమీటర్లు నడుచుంటాం అన్నమాట. దాదాపుగా ఒక 15 పాయింట్లు అన్నదానం పాయింట్లు అయితే ఈజీగా ఉన్నాయి. అది కూడా మంచి భోజనం పెడుతున్నారు. మీరు ఎక్కడైనా కూడా తినేసి వెళ్ళొచ్చు. అలాగే నేపాల్ నుంచి కొంతమంది పిల్లలు వచ్చి అక్కడ రుద్రాక్షలు కూడా అమ్ముతున్నారు. చాలా తక్కువ రేట్లో అమ్ముతున్నారు. మీరు కావాలంటే అక్కడ కూడా తీసుకోవచ్చు అన్నమాట. 20 రూపీస్, 30 రూపీస్లోనే ఇస్తున్నారు పెద్ద ముక్కలు కూడా. ఇక్కడ నుంచి నాగసాధువులు, అఘోరాలు స్టార్ట్ అవుతారన్నమాట. అందరూ కూడా చాలా వరకు జపాలు చేసుకుంటూ ఉన్నారు. కొంతమంది అయితే ఈ విధంగా ఆశీర్వాదాలు ఇస్తూ ఉన్నారు. కొంతమంది డబ్బుల కోసం పిలిచే వాళ్ళు ఉన్నారు. మీరు ఇక్కడ చూడొచ్చు అన్నమాట. ఏకంగా సెట్లే వేసేస్తున్నారు, టెంపుల్ సెట్స్. అది కూడా ఫ్లైఓవర్ దాటి వెళ్ళిపోయింది, ఆ బ్రిడ్జిలు దాటి. అంటే మీకు వీడియోలో చూడడానికి చిన్న చిన్న సెట్లు లాగా అనిపిస్తున్నాయేమో, కానీ చాలా పెద్ద సెట్లు అన్నమాట ఇవి. వెనకాల చూడొచ్చు మొత్తం కూడా ఈ విధంగా దాదాపుగా 25 సెక్టార్లు, అలాగే అఖాడాలు మొత్తం కూడా ఈ విధంగానే పెద్ద పెద్ద సెట్లు వేస్తున్నారు అన్నమాట లోపల. అసలు చూస్తుంటేనే ఇంత పెద్ద నగరాన్ని ఎలా నిర్మించేశారన్నది ఇప్పటికీ ఆశ్చర్యంగానే అనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ మీరు చూడవచ్చు యజ్ఞశాల, ఎంత పెద్ద యజ్ఞశాల కట్టేస్తున్నారు. మొత్తం కూడా ఎంత సెట్ అన్నమాట. అప్పటికప్పుడు వేసి మళ్ళీ తీసుకెళ్ళిపోవచ్చు ప్యాకప్. సో ఇవన్నీ ఈ సెట్లన్నీ చూస్తుంటేనే అసలు ఈ సెటప్ చూడడానికే మనం కుంభమేళాకి రావచ్చు. అంత అద్భుతంగా ఇక్కడ నగరాన్ని తీర్చిదిద్దారనమాట యోగి ఆదిత్యనాథ్ గారు. అలాగే చాలా దగ్గరలో వస్త్రదానాలు, అలాగే జపమాలలు అవన్నీ కూడా ఫ్రీగా ఇస్తూ ఉన్నారన్నమాట జనాలకి. సో సనాతన ధర్మం వైపు నడిపించడానికి పెద్ద పెద్ద ఆశ్రమాల నుంచి ఈ విధంగా వచ్చి వాళ్ళ చేతుల మీదుగా ఇస్తున్నారన్నమాట.
కొన్ని దగ్గరలో అయితే మీరు ఫ్రీగానే స్టే చేయొచ్చు. సో మీరు అది వెతుక్కోవాల్సి ఉంటుంది. మొత్తంలో అన్ని దగ్గరలో కూడా అన్నదానానికి అయితే ఇబ్బంది లేకుండా జరుగుతూ ఉంటుంది. మీకు ఆ 18, 19 సెక్టార్లు మొత్తం కూడా నాగసాధువులు అన్నమాట. దిగంబరంగా ఉంటారు. సో బట్టలు లేకుండానే ఉంటారన్నమాట. కొంతమంది ఫోటోలు వీడియోలు తీస్తే కోపడతారు, కొంతమంది ఆశీర్వాదం ఇస్తారు. కాకపోతే మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళి కెమెరాలు పెట్టకపోవడమే మంచిది. ఎందుకంటే వాళ్ళు అలా ఉన్నప్పుడు ఫోటో తీయడం బాగుండదు అనమాట. ఓన్లీ ఫేసెస్ అవి వరకు కవర్ చేయండి. చాలామంది అక్కడ దిగంబరంగా ఉన్నా కూడా మహిమాన్విత శక్తి ఉన్నటువంటి సాధువులు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళ మాటల్లోనే అవి అర్థమవుతుంది. సో ఇక్కడ ఒక అఖాడా నుంచి అఫీషియల్గా గవర్నమెంట్ లాంఛనాలతో స్థానానికి వెళ్తూ ఉన్నారన్నమాట. సో వాళ్ళకి గవర్నమెంట్ ఎస్కార్ట్ ప్రొవైడ్ చేసి మరీ తీసుకువెళ్తుంటుంది. సో మనకి దాదాపుగా 12 అఖాడాలు ఉన్నాయి. ఆ 12 అఖాడాల్లో ఇది కూడా ఒక అఖాడా నుంచి ఈ విధంగా అఫీషియల్గా తీసుకువెళ్తున్నారు అనమాట, సెక్యూరిటీ ఇచ్చి మరి. మీకు సెక్టర్ నెంబర్ 19 మొత్తం కూడా అఘోరాలు నాగసాధువులు ఉంటారనమాట. మీకు ఒక చిన్న గుడ్డి గుర్తు ఏంటంటే ఈ రైల్వే పట్టా ఉంటుంది, రైల్వే ట్రాక్, దాని కింద అనమాట 19 నెంబర్ సెక్టార్. సో లోపలికి అయితే వెళ్తున్నాము. ఈ డేరాలన్నీ కూడా వాళ్ళవే. లోపలికి వెళ్ళి వాళ్ళు ఏ విధంగా ఉంటారో ఒకసారి చూపిస్తారనమాట. ఒకసారి లోపలికి అయితే వెళ్తూ ఉన్నాము. आइए मुक्तिमार नागा बाबा को आशीर्वाद लीजिए। आइए, जिसको आशीर्वाद दे देता है। చాలామంది నాగసాధువులు అక్కడ మనకి చూడడానికి దిగంబరంగా, అసహ్యంగా, మత్తులో ఉంటారన్నమాట. సో మనం వాళ్ళని దాన్ని చూసి మనం దాన్ని జడ్జ్ చేయకూడదు, ఎందుకంటే వాళ్ళ స్థితి వేరన్నమాట. మనకు శాస్త్రాల్లో ఒక విషయం చెప్తారు, సాధూనాం దర్శనం పుణ్యం స్పర్శనం పాపనాశనం అని. అలాంటి స్థితిలో ఉన్నటువంటి మహానుభావులు అన్నమాట వాళ్ళందరూ కూడా. వీలైతే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఒక 10 రూపాయలు ఇచ్చి ఆశీర్వాదం తీసుకోవడానికి ప్రయత్నించండి. ये सनातन धर्म का परचम है कुंभ मेला, तो 144 साल के बाद आता है। ये महापर्व कहते हैं इसको। और पूर्ण कुंभ आता है 12 साल के बाद, अर्ध कुंभ आता है हर 3 साल के बाद, एक अर्ध कुंभ आता है। आप सनातन धर्मियों को निवेदन है कि इस कुंभ मेले में ज़्यादा से ज़्यादा पधारें और साई स्नान का आनंद लें, जिससे आपके पाप पुण्य का जायजा यहाँ मिल सकता है। నిజానికి ఈ ప్రయాగరాజ్ యొక్క కుంభమేళా మీకు వెనకాల కలపడుతున్నటువంటి ఆర్చ్లోనే ఉంటుందన్నమాట, సముద్ర మందం ద్వారని. సో ఇక్కడ నుంచి మనం డైరెక్ట్గా వెళ్తే సంగమానికి వెళ్ళిపోతాము. సో ఈ విధంగా వెళ్ళాలన్నమాట సంగమానికి. సీఎం యోగి ఆదిత్యనాథ్ వస్తున్నారు అన్నమాట. సో మొత్తాన్ని క్లియర్ చేశారు. ఇప్పుడే యోగి ఆదిత్యనాథ్ గారు వెళ్ళారన్నమాట. ఆల్మోస్ట్ ఆయన
పిఎం రేంజ్నటువంటి ఫిగర్. చాలా అందరికీ కూడా అలా బాయ్ చెప్తూ వెళ్ళారన్నమాట. చాలా గొప్ప వ్యక్తి కూడా. మనకి ఉన్నటువంటి మోక్షపురుల్లో 3 మోక్షపురులు ఉత్తరప్రదేశ్లోనే ఉందన్నమాట. మన ఇండియా మొత్తంలో ఒక సన్యాసి సీఎంగా చేస్తున్నటువంటి స్టేట్ ఇది యూపీ. కుంభమేళా కూడా అద్భుతంగా ఇక్కడ నిర్వహించున్నారు. బయట ఆ విధంగా ఫుడ్ తినలేని వాళ్ళకి స్టాల్స్ అయితే చాలా ఉన్నాయన్నమాట. అంతా కూడా మంచి హైజీనిక్ ఫుడ్ తయారు చేసి పెడుతూ ఉన్నారు. సో అన్ని కేటగిరీ వాళ్ళు భోజనం చేయొచ్చు. ఇప్పుడైతే ప్రజెంట్ మనం సంగమంలోకి స్థానానికి వెళ్తున్నాం అనమాట. బోట్ తీసుకొని బోట్లో నుంచి మీకు ఈ సంగమాన్ని చూపించే ప్రయత్నం చేస్తాను ఏ విధంగా ఉందో. కొన్ని లక్షల మంది అయితే పుణ్యస్థానాలు ఆచరిస్తూ ఉన్నారు, మీరు చూడవచ్చు. ఒకసారి డ్రోన్ షాట్ కూడా చూపిస్తాను అన్నమాట. ప్రజెంట్ అయితే మనం సంగమం దగ్గర ఉన్నాం అన్నమాట. మీకు కనబడుతుంది మధ్యలో బోట్స్ అన్నీ కనబడుతున్నాయి కదా. సో అందరూ అక్కడికి వెళ్ళి స్నానాలు చేస్తూ ఉన్నారన్నమాట. ఇది మెయిన్ సంగమము అటువైపు ఉందన్నమాట. అంటే ఇటువైపు నుంచి గంగా నది వస్తుంది, అటువైపు నుంచి యమునా నది వస్తుంది అన్నమాట. అయితే జనాలు అక్కడ 2 దగ్గర కలిసే దగ్గర అక్కడ ఘాట్లో కూడా స్నానాలు చేస్తూ ఉన్నారు వెనకాల, మీరు అక్కడ చూడొచ్చు. అలాగే లేదు మధ్యలోకి వెళ్ళి స్నానాలు చేయాలంటే బోట్లు ఈ విధంగా వెళ్ళి మధ్యలోకి వెళ్ళి స్నానాలు చేస్తాయి అన్నమాట. బోట్లు కావాలంటే మీకు ధనుష్ ద్వారం అని చెప్పేసి మనకు ఒక ద్వారం ఉంది. సెక్టార్ నెంబర్ ఐడియా లేదు కానీ ధనుష్ ద్వారం ఉంటుంది అనమాట. 2 త్రిశూలాలు ఉంటాయి. సో అది కూడా నేను చూపిస్తాను మీకు. సో దానికి ఎదురుగా కానీ వచ్చారంటే మీకు అక్కడ బోట్స్ దొరుకుతాయి. అక్కడ త్రివేణి సంగమంలో కొన్ని లక్షల మంది పుణ్యస్థానాలు అయితే ఆచరిస్తూ ఉన్నారు. సో మేము బోట్ కోసుకొని వెళ్తూ ఉన్నాం అన్నమాట. మధ్యలోకి వెళ్ళి స్నానం చేద్దామని. కాకపోతే మేము వచ్చే టైంకే మొత్తం అక్కడ ఫుల్ అయిపోయి చీకటి అయిపోయింది. సో ఆ టైంలో ఇంకా తీయమని చెప్పేసి కూడా అనేసారు. కొన్ని దగ్గరలో అయితే అసలు ఆపేశారు కూడా, మరి ఏమైందో తెలీదు. మీకు ఇక్కడ ఎదురుగా ధనుష్ ద్వార్ అని కనబడుతుంది కదా, అటువైపు ఇటువైపు త్రిశూలాలు ఉంటాయి అన్నమాట. మధ్యలో ధనుస్సు ఉంటుంది. సో మీరు అక్కడికి కానీ వచ్చినట్లయితే అక్కడ నుంచి మనకి బోట్స్ అవైలబుల్లో ఉంటాయి అన్నమాట. మీకు ఇదంతా కూడా బోట్స్ ఇక్కడ నుంచి మధ్యలోకి వెళ్తాయి. ఇటువైపు ఇటు నుంచి తీసుకొచ్చి ఇదన్నమాట సంగము. చాలామంది స్నానాలు చేస్తున్నారు చూసారా. సో అటువైపు నుంచి యమునా నది వస్తుంది, ఇటువైపు నుంచి గంగా నది వస్తుంది. సో మధ్యలో కలయిక అనమాట. వాళ్ళు లాస్ట్ దగ్గర చేస్తున్నారు, వీళ్ళు మధ్యలో వరకు తీసుకెళ్ళి స్నానాలు చేపిస్తూ ఉన్నారు. సో మెయిన్ ఘాట్లన్నీ కూడా అక్కడ కట్టేశారన్నమాట. సో మీకు ఒక అండర్స్టాండింగ్ వచ్చిందని చెప్పేసి అనుకుంటున్నాను. అసలు నిజానికి ప్రయాగలో సూర్యాస్తమయం నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు. ఆ సూర్యాస్తమయం అయ్యేటప్పుడు ఆ పీపా బ్రిడ్జ్ పై నుంచి భక్తులు నడిచి వస్తుంటే అసలు చూస్తుంటేనే మది ఒక పారవస్యాన్ని పొందుతుందన్నమాట. త్రివేణి సంగంకి వెళ్ళడానికి ఇప్పటికే దాదాపుగా ఒక 10 కిలోమీటర్ల పైన నడుచున్నాం అన్నమాట. మొత్తం బ్యారికేడ్ చేస్తున్నారు. సో మిగతావి కూడా చాలా వరకు అన్నీ క్లోజ్ చేశారన్నమాట. సో వెహికల్స్ కూడా ఈరోజు అలో చేయట్లేదు. సో ఈరోజు రష్ కూడా ఫుల్గా ఉన్నారు, చూడవచ్చు మీరు ఈ బ్రిడ్జెస్ పైన. మీకు ఈ యాత్రకు సంబంధించి ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా కింద వీడియోలో కామెంట్ రూపంలో నాకు పెట్టండి. నేను అన్నిటికీ కూడా చూసి అది వాల్యుబుల్ అయితే నేను ఖచ్చితంగా దానికి రిప్లై కూడా ఇస్తాను. ఏంటంటే ఇంకా మీరు తెలుసుకోవాల్సిన విషయాలు ఏదన్నా ఉంది, నేను చెప్పని ఏదన్నా మీకు ఉందనిపిస్తే నన్నీ కూడా దానికి రిప్లై ఇస్తూ మెసేజ్లు ఇస్తానన్నమాట. లేకపోతే అదంతా ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటే ఒక వీడియోనే దానికోసం స్పెషల్గా ఒక వీడియో చేసి పెడతాను. సో ఇక్కడే ఉన్నాను కాబట్టి మీకు ఆ ఇన్ఫర్మేషన్ని నా వంతుగా ప్రొవైడ్ చేస్తాను. నీళ్ళు లేదు, అసలు మామూలు కూలింగ్ లేదనమాట. మొత్తం పట్టుకపోతుంది అసలు. ఎంత చల్లగా కూడా మనవాళ్ళంతా కూడా పుణ్యస్థానాలు చేస్తూ ఉన్నారు, మామూలు విషయం కాదు. ఇంతసేపు తిరిగిన ఆ ఒళ్ళు నొప్పి మొత్తం 3 డుక్కీలు కొట్టేసరికి మొత్తం పోయింది. సో ఇక్కడ నుంచి మళ్ళీ ఇంకొక 7-8 కిలోమీటర్లు నడిచాలన్నమాట మన స్టేకి.
అద్భుతంగా అయితే స్నానం జరిగిందనమాట. అది కూడా చాలా హ్యాపీగా స్నానం జరిగింది. ఎందుకంటే రాసులన్నీ కూడా ఒకే వరుసలో ఉన్నప్పుడు కుంభమేళలో స్నానం చేయడం అన్నది అది నెక్స్ట్ లెవెల్ ఎక్స్పీరియన్స్. సో ఇప్పటి వరకు నడిచి వచ్చినటువంటి ఆ నొప్పులంతా పోయిందన్నమాట. చాలా హ్యాపీగా ఉంది. అయితే నిజంగా చలి ఒక రేంజ్లో ఉందన్నమాట. ఐస్ వాటర్లో మునుగుతున్నట్టే ఉంది. ఐస్ క్యూబ్స్ వాటర్లో వేసేసి మునిగి పైకి లేస్తుంటే ఐస్ క్యూబ్స్ ఎలా ఒంటిపైన లేస్తాయో అంత చల్లగా ఉందన్నమాట. డీప్ ఫ్రిడ్జ్ సినిమాలో బ్రహ్మానందం ఫ్రిడ్జ్ పెట్టి ఎలా అయిపోతారు అలాగ అయిపోయినా మేము. సో అంత చల్లగా ఉంది కూలింగ్ వాటర్. అయితే ఇంతసేపు నడిచి వచ్చినటువంటి అలసట అంతా కూడా 3 డుబ్కీలు వేయగానే మొత్తం పోయింది. చూడవచ్చు మీరు త్రివేణి సంగమం ఇదంతా. మీకు వెనకాల కనబడుతున్నది అనమాట సంగం ద్వారం. మీకు అక్కడ ఫోటో కనబడుతుందో లేదో, గంగా యమున సరస్వతి అక్కడ మీకు గోల్డెన్ బోట్తో ఉంది చూడండి, సంగం ద్వారం అని చెప్పి. సో ఇది మొత్తం కూడా సంగం ద్వారం అనమాట. 3-4 సెక్టార్లు ఇవి. మిగతా సెక్టార్లని అటు ఇటు డివైడ్ చేశారు. నిన్నటి వీడియో చూడండి, మీకు అర్థమవుతూ ఉంటుంది. సో ఇప్పుడే స్నానం చేసి అయితే వెళ్తూ ఉన్నాము. చాలా హ్యాపీగా ఉంది నిజంగా. ఒక పాజిటివ్ ఎనర్జీ అసలు నార్మల్గా లేదన్నమాట. అది మీకు కొంచెం మెడిటేషన్ అలవాటుగా ఉంటే దీని యొక్క శక్తి ఏంటి అనేది మీకు తెలుస్తూ ఉంటుంది. బాగుంది, చాలా గుడ్ ఎక్స్పీరియన్స్. సో ఎంత ఖర్చు పెట్టుకోనని కూడా రావచ్చు అన్నమాట దీనికి. మీకు అక్కడ త్రివేణి సంగమంలో దర్శనీయ ప్రదేశాలు 2 ఉన్నాయన్నమాట. బడే హనుమాను అలాగే అక్షయ్ వాట్ అనే ఒక వృక్షము. మీకు కనబడుతున్నది అక్బర్ ఫోర్ట్ అన్నమాట. ఈ అక్బర్ ఫోర్ట్లో మనకు అక్షయ్ వాట్ అనే ఒక వృక్షం ఉంటుంది. శ్రీరామచంద్ర ప్రభు విశ్రాంతి తీసుకున్నటువంటి వృక్షం అన్నమాట. అది మీకు వెనకాల ఉన్నది అక్బర్ ఫోర్ట్ అన్నమాట. అందులో మనకి ఇక్కడ ఒక దర్శనీయ ప్రదేశం అయితే ఉంది, అక్షయ్ వాట్ అని చెప్పి. సీతారామచంద్ర ప్రభువుల వారు సీతారాములు ఆ చెట్టు కింద ఆశ్రయించి కాసేపు విశ్రామం తీసుకున్న ప్రదేశం అన్నమాట. లోపల ఉంటుంది ఆ ప్రదేశము. అయితే ఫుల్ క్యూ ఉంది అనమాట. దాదాపుగా ఒక 300 మీటర్ల క్యూ ఉంది. దర్శనానికి దాదాపుగా ఇదే ఒక 3 గంటలు పట్టే పైన ఉందన్నమాట. సో ఇక్కడ లోకల్లో టెంపుల్స్ దర్శనం చేసుకోవాలంటే చాలా కష్టతరము ఇప్పుడు ప్రజెంట్ అయితే. సో అంత రష్ ఉన్నారు ఇక్కడ. సో మీరు చూడొచ్చు. ఇక్కడ మనకు అన్నదానం జరుగుతుందన్నమాట. ఎక్కడి నుండి అంటే అక్షయ పాత్ర హెచ్కేఎం నుండి వరల్డ్స్ బిగ్గెస్ట్ కిచెన్ అన్నమాట ఇది. సో ఒక రోజుకి దాదాపుగా 20 లక్షల మందికి ఉచితంగా ఆహారాన్ని అందిస్తున్నటువంటి మన సనాతనీయ సంస్థ అన్నమాట. ఇక్కడ ఫుడ్ క్వాలిటీ కూడా నెక్స్ట్ రేంజ్లో ఉంటుంది. 5 స్టార్ హోటల్ ఫుడ్ ఉంటుందన్నమాట. సో దానికోసం క్యూ చూడవచ్చు మీరు ఎంత దూరం ఉందో. సో వాళ్ళు మెయింటెనెన్స్ కూడా అదే రేంజ్లో చేస్తారు. రోజుకి ఒక 20 లక్షల మందికి ఫుడ్ అందించడం అంటే మామూలు విషయం కాదన్నమాట. ఐక్యరాజ్య సమితిలో కూడా దీన్ని చేర్చి ఉన్నారు.